హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోనే అమావాస్య ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈ అమావాస్య ధ్యానం చేయించడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన హిమబిందు గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఫ్రెండ్స్ అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా గురువు గారు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి యొక్క సోల్ స్టార్ చక్రాన్ని ఇన్వైట్ చేసుకుందాము. అలాగే సిసారియో మాస్టర్ యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే జ్వాలాకుల్ మహర్షి గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే సెయింట్ జర్మైన్ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అవతార్ బాబాజీ గారి యొక్క సోల్ స్టార్ చక్ర, అలాగే పరమశివుడి గారి యొక్క సోల్ స్టార్ చక్ర. వీళ్ళందరి యొక్క సోల్ స్టార్ చక్ర ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క సోల్ స్టార్ చక్రతో అనుసంధానమై మూల చైతన్యంతో కనెక్ట్ అవుతూ పూర్ణాత్మలతో కనెక్ట్ అయి ఉన్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అమావాస్య సందర్భంగా మనం ధ్యానం చేసుకుపోతున్నాము. ముందుగా కాంతి ధ్యానం చేస్తున్నాము. కాంతి ధ్యానం అనగా, కాంతి అంటే శక్తి, జ్ఞానము, స్థితి. ఈ మూడిటి యొక్క కలయికే కాంతి. కాంతిలో అద్భుతమైన జ్ఞానము, అఖండమైన ధ్యానము, సత్యముతో కూడుకున్న జ్ఞానము ఉంటుంది. అలాగే మన స్థితిగతులు కూడా ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవడానికి మనకి ఈ కాంతి ఎంతో దోహదపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనలో శక్తి అధికంగా మనకి శక్తిని ఇస్తూ ఉంటుంది కాంతిని. మనం ఎప్పుడు కూడా కాంతిని నింపుకుంటూ, మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుంటూ, కాంతిని యాంకర్ చేసుకునే లైట్ వర్కర్స్ గా తయారవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, చక్కగా మనం ఇవాళ కాంతి ధ్యానం చేసుకుందాం. అందులో అమావాస్య, పౌర్ణమి ఇటువంటి దినాల్లో శక్తి దాని యొక్క స్థితిగతుల్ని మార్చుకునే సమయం ఇది. ఆ మార్పు చెందే సమయంలో మనం ధ్యానం చేయడం వలన ఆ శక్తి మార్పులన్నీ కూడా మన శరీరంలో పాటు ప్రకృతిలో కూడా మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి మార్పు చెందే సమయంలో మనం ధ్యానం చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా, ప్రశాంతంగా, ఎరుకతో చక్కగా చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినా సరే, వేరే స్థితిలోకి వెళ్ళిపోయిన కళ్ళు మట్టుకు తెరవద్దు. ససేమిరా కళ్ళు తెరవకుండా హాయిగా, ప్రశాంతంగా, పూర్తిగా ఎరుకతో, ఏకాగ్రతతో ధ్యానం చేసుకుందాం ఫ్రెండ్స్. హాయిగా కూర్చోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని, వేళ్ళల్లో వేలు పెట్టుకుని, కళ్ళు రెండు మూసుకుని, సహజంగా జరిగే శ్వాస నిశ్వాసల్ని సాక్షిగా గమనిస్తూ, శ్వాసతో పాటు లోనికి, శ్వాసతో పాటు బయటికి, హాయిగా, రిలాక్స్డ్ గా, పూర్తిగా మీ శరీరంలో ప్రతి అణువుని కూడా ఫ్రీగా వదిలేయండి. హ్యాపీగా అలాగా ఖాళీగా, బరువు లేకుండా, పట్టు లేకుండా, ఎటువంటి గ్రిప్ లేకుండా ఫ్రీగా వదిలేసేయండి బాడీని. కాళ్ళు, మోకాళ్ళు, తొడలు, తుంటి భాగము, పొట్ట, నడుము, ఛాతి, మెడ, చేతులు, అరచేతులు, మోచేతులు, తల, కళ్ళు, ముక్కు, నోరు అన్నీ కూడా చక్కగా ఫ్రీగా వదిలేసేయండి ఫ్రెండ్స్. మనం ఇవాళ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. త్రిమూర్తులు, త్రిమాతలు, సప్త ఋషులు, ఋషిపత్నులు,
ఇతర ఉన్నత గ్రహవాసులైన ఆర్కిటూరియన్స్, ఆండ్రోమెడన్స్, లైరియన్స్, ప్లైడియన్స్, సిరియన్స్, ఓరియన్స్ ఇలాగా ఉన్నత గ్రహవాసులు ఇతర గ్రహవాసుల్ని మన యొక్క ఆత్మ ఎదుగుదలకి, అదే సమయంలో విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే ఎనర్జీ సిస్టంలో మనందరినీ తీసుకువెళ్ళవలసిందిగా వాళ్ళందరినీ కోరుకుంటున్నాం. ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి మనం కాంతితో అనుసంధానమై ఉందాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి క్షణము అలాగే ఆల్ యూనివర్సల్ అసెండెడ్ మాస్టర్స్ రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, వెంకటేశ్వరుడు, సాయిబాబా అందరూ ఎవరెవరైతే భూమి మీద జన్మ తీసుకుని దివ్యులుగా తయారయ్యారో వాళ్ళని అసెండెడ్ మాస్టర్స్ అంటాం. అలాగే ఆల్ యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్ భూమి మీద జన్మ తీసుకోకుండా ఆవలి వైపు ఉండి వాళ్ళ యొక్క శక్తి సహాయాలు మనకు అందిస్తూ మన యొక్క మార్పుకి, ఎదుగుదలకి కారణంగా ఉండే మాస్టర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాళ్ళే సెయింట్ జర్మేన్, అలాగే ఆంజనేయ స్వామి, చిరంజీవులు అన్నమాట. ఎప్పటికీ అవతార్ బాబాజీ ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరి యొక్క ప్రెజెన్స్, ఉనికి మనతో ఉండాలి అని కోరుకుంటూ అందరం ఒక పెద్ద సర్కిల్లో కూర్చునే ఉన్నాము. అలాగే యూనివర్సల్ మదర్స్, మదర్ ఐసెస్, భూదేవి, సీతామాత, యశోధరా మాత, దుర్గామాత, కాళీమాత, లక్ష్మీదేవి, సరస్వతి, పార్వతీదేవి అమ్మలందరినీ కూడా ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. యూనివర్సల్ మదర్స్ అలాగే సాల్ట్ పిరమిడ్స్, హీలింగ్ పిరమిడ్స్, హీలింగ్ మాస్టర్స్, ఆయుర్వేద మాస్టర్స్, సోల్ మేట్స్, సోల్ ఫ్యామిలీస్, ట్విన్ సోల్స్, అలాగే కాంతిలోక వాసులను ఇన్వైట్ చేసుకుందాం. లైట్ మాస్టర్స్, లైట్ ఫ్యామిలీస్, అందరినీ కూడా ఇన్వైట్ చేసుకుందాం. మాస్టర్స్ ఇలా అనుకోండి, నేను ఆత్మను, నేను దైవీక కాంతిని, నేను దైవీక ప్రేమను, నేను దైవిక సంకల్పాన్ని, నేను నా ఆత్మచే నిర్ణయించబడిన స్థిర రూప కల్పనని నా తల మీద 6 అంగుళాల పైన ఉన్న సోల్ స్టార్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటూ నా పూర్ణాత్మతో కనెక్ట్ అవుతూ అందరం మూల చైతన్యంతో కనెక్ట్ అయి ఉందాం ఫ్రెండ్స్. ససేమిరా కళ్ళు తెరవద్దు.
హాయిగా కూర్చుందాం ఫ్రెండ్స్. అన్నిటిని మర్చిపోదాము. కాసేపు మన కోసం మనం సాధనని చేసుకుంటూ, మనతో మనం రమిస్తూ, అసెండ్ అవ్వడానికి సిద్ధంగా తయారవుతూ, మాస్టర్స్ అందరిని గౌరవిస్తూ ఆహ్వానించుకున్నాం. అందరి శ్వాసతో మన శ్వాస కనెక్ట్ అయి పూర్తిగా ఆ తెల్లటి, ఆ దివ్యమైన కాంతి మూల చైతన్యం నుండి బయలుదేరి అన్ని గ్యాలక్సీల ద్వారా ప్రయాణం చేసి మిల్కీ వే గ్యాలక్సీ వైపుకి ప్రయాణం చేస్తూ సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయి మన ఎర్త్ ప్లానెట్ మీదకి ఎంటర్ అవుతుంది. పూర్తిగా ఎర్త్ ప్లానెట్ ని కాంతితో నింపేస్తుంది. కాంతి ఫ్లో అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. గమనిస్తూ ఉండండి. మనం భూమి మీద ఒక సర్కిల్లో నుంచుని ఉన్నాం. మన తల మీద 6 అంగుళాల పైనుంచి సోల్సార్ చక్ర మెరుస్తూ మూల చైతన్యంతో కనెక్ట్ అయి కాంతి ప్రవాహం మనందరి మీద ప్రవాహం జరుగుతూ ఉంది, ప్రవహిస్తూ ఉంది. గమనిస్తూ ఉండండి మిత్రులారా. మన తల భాగమైన రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, మెడుల్లా, సబ్ కాన్షియస్ మైండ్, అలాగే మీ 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్రము, డెసిషన్ తీసుకునే స్థలము, 2 కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆజ్ఞా చక్రము. మీ అంతటా నీ ఇన్నర్ తో కనెక్ట్ అయ్యి డెసిషన్ తీసుకోండి. మీ ఆజ్ఞా చక్రంలో సరికాని ఆలోచన విధానాలను తీసివేసి సరి అయిన ఆలోచనల్ని నింపుతున్నారు. గమనిస్తూ ఉండండి. మెల్లగా కాంతి మీ ఆజ్ఞా చక్రం నుండి విశుద్ధ చక్రంకి, అంటే మీ కంఠ భాగంలో ఉన్న విశేషమైన శుద్ధి జరిగే విశుద్ధ చక్రం, థ్రోట్ చక్ర, అక్కడికి ఫ్లో అవుతుంది కాంతి. వాక్కు దోషరహితమైన వాక్కుని ఉపయోగించాలి.
మెల్లగా కాంతి విశుద్ధ చక్రంలో ఉన్న వాకు, వాక్శుద్ధి, వాక్శక్తి, వాక్సిద్ధి. ముందు దోషరహితమైన వాక్ని ఉపయోగించినప్పుడు వాకు శక్తిగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే వాకు శక్తిగా మారిందో వాకు సిద్ధిస్తుంది, మేనిఫెస్ట్ అవుతుంది. శుద్ధమైన వాకు తప్పులు దొరలకుండా సత్యాన్ని మాట్లాడి సత్యమేవ జయతే, సత్యాన్ని విస్తరింపచేయండి. వాకు ద్వారా సత్యాన్ని ఎక్కువ మార్చు. విశేషమైన శుద్ధి జరిగి సరికాని ఎనర్జీస్ ని తీసివేసి సరి అయిన ఎనర్జీస్ తో నింపుతున్నారు మాస్టర్స్. పూర్తిగా విశుద్ధి చక్రం సత్యమే మనం ఎప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. అబద్ధం మాట్లాడాల్సి వస్తే మౌనంగా ఉండడం శ్రేయస్కరం. అబద్ధం చెప్పడం వలన మనలో ఉన్న శక్తి అంతా క్షీణిస్తుంది. కుండలో వేసిన నీరు కుండకి కన్నం పడినట్లు అవుతుంది. సత్యాన్ని మనం మాట్లాడాలి. భూమాత సత్యమయము గాక, భూదేవి కాంతిమయము గాక, భూదేవి శక్తిమయము గాక, భూదేవి విజ్ఞానమయము గాక. హాయిగా ఎనర్జీని స్పర్శించండి ఫ్రెండ్స్. పూర్తి ఎరుకతో, శక్తితో, సత్యంతో ఉంటాను. సత్యాన్ని నేను విస్తరింపజేస్తాను అని అనుకోండి. మెల్లగా కాంతి మీ భుజాలు, చేతులు, మోచేతులు, వేళ్ళు, అరచేతులు అన్నీ కూడా ఆ తెల్లటి దివ్యమైన మనోహరమైన కాంతి మీద కాంతితో నింపబడుతున్నాయి. గమనిస్తూ ఉండండి.
మీ రిబ్స్, లంగ్స్, ఛాతీ భాగం అంతా కూడా తెల్లటి కాంతితో నింపబడుతుంది. మీ ఛాతీ భాగంలో హార్ట్ చక్ర ఉంటుంది. అనాహత చక్రము శబ్దము లేని స్థితి. అనాహత చక్రం లేత గులాబీ రంగుతో నిండి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రేమ పూర్వకమైన చక్రము. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటది. ప్రేమని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రేమగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతూ సరికాని ఎనర్జీస్ ని తీసివేయమని, సరైన ఎనర్జీస్ తో నింపే ప్రేమని మాస్టర్స్ ని కోరుకుంటూ హృదయ చక్రం సరికాని ఎనర్జీస్ ని తీసివేసి సరి అయిన ఎనర్జీస్ తో నింపుతున్నారు మాస్టర్స్. మీ హృదయంలో క్షమాగుణము, ప్రేమ, కరుణ, స్వేచ్ఛ అటువంటి దైవీ గుణాలని పెంచుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మనం దివ్యులుగా తయారవ్వాలి. దివ్యులుగా తయారయ్యి మన DNA 12 పోగులకి చేసుకుని విశ్వ కళ్యాణంలో భాగంగా తయారవ్వాలి. ప్రేమమూర్తులుగా తయారవ్వాలి. అన్కండిషనల్ లవ్, బేషరతైన ప్రేమని మనం స్ప్రెడ్ చేయాలి. ఎటువంటి వ్యక్తులైనా సరే, వస్తువులైనా సరే, జంతువులైనా సరే, వృక్షాలైనా సరే ప్రేమ తరంగాల్ని పంపిస్తూ విస్తరింపజేస్తూ ఉండాలి. హృదయం నుంచి మీ ప్రేమ తరంగాలు అన్ని రంగుల్లో 7 రంగుల్లో రెయిన్బో కలర్స్ లో స్ప్రెడ్ చేయండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కలర్స్ తో నింపండి. చక్కగా మీ హృదయం నుండి 7 రంగులు మీ కుటుంబ సభ్యులు, మీ గృహము, అన్ని గదుల్లో కూడా ఆ కాంతిని నింపేయండి. మీ చుట్టుపక్కల ఉన్న ఊరు, మీ వీధి, మీ ఊరంతా కూడా, మీ జిల్లా, మీ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యి మీ ఆంధ్రప్రదేశ్ అలా ఇండియా అంతా కూడా కాంతిమయం అవుతుంది. అలా పెరిగి భూగోళం ప్రపంచం అంతా కూడా
దివ్యమైన కాంతితో నింపబడి ఉన్నది. ఈ భూగోళం అంతా కూడా కాంతితో నింపబడింది. అలాగే ఈ సోలార్ సిస్టమ్ అంతా కూడా కాంతితో నింపబడుతుంది. అలా మిల్కీ వే గ్యాలక్సీ ఇప్పుడు విశ్వంలో 1 మినిట్ ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఎరుకతో ఉందాము. జ్ఞానాహతము చక్కగా కాంతితో నింపబడింది. మీ హృదయ చక్రము అన్‌కండిషనల్ లవ్, బేషరత్తైన ప్రేమని విస్తరింపచేయండి. ప్రాక్టీస్ చేయండి. అందరిని ఒప్పుకొని, మిమ్మల్ని మీరు ముందు క్షమించుకొని, మిమ్మల్ని మీరు ప్రేమించుకొని, మిమ్మల్ని మీరు ఒప్పుకొని, సిద్ధంగా ఉన్నప్పుడు మీలో ఇతరుల్ని ప్రేమించే శక్తి, ఇతరుల్ని క్షమించగలిగే శక్తి, ఇతరుల్ని ప్రేమించగలిగే శక్తి ఆటోమేటిక్‌గా మీలోకి వస్తుంది మై డియర్. ఎటువంటి కరుడు కట్టిన దొంగోడిని కూడా మనం క్షమించి వదిలివేయగలుగుతాం. ఎందుకు అంటే మనమందరం దివ్యులం. దివి నుండి భువికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులం మై డియర్. మెల్లగా కాంతి మీ హృదయ చక్రం నుండి మణిపూరక చక్రాకి ఫ్లో అవుతూ ఉంది. మణిపూరక చక్ర స్ప్లీన్, ప్యాంక్రియాస్, లివర్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అలాగే మీరు భుజించే ఆకలిని తీర్చుకుని పొట్ట భాగం మణిపూరక చక్రాల్లో ఉంది. పూర్తిగా శుభ్రపరచబడి శరీరాన్ని ఎనర్జీస్‌ని తీసివేసి సరైన ఎనర్జీస్‌తో నింపుతున్నారు. పూర సరి అయిన శక్తితో నింపుతున్నారు.
పూర్తిగా కాంతితో అనుసంధానం అవుతున్నాం. చాలా హెవీ ఎనర్జీస్ ఫ్లో అవుతున్నాయి. నా ద్వారా ఈ భూమికి కూడా కాంతి సరఫరా జరగాలి అనుకోండి. ఈ ప్రాసెస్ ప్రశాంతంగా జరగాలి. ఫిఫ్త్ డైమెన్షన్‌లో అంతా కూడా హృదయంతోనే ఆలోచించాలి. హృదయంతోనే డెసిషన్ తీసుకోవాలి. హృదయంతోనే వర్క్ ఎక్కువగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మెల్లగా కాంతి మణిపూరక, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అన్నీ దాటుకుంటూ స్వాదిష్టాన చక్రంలోకి ఫ్లో అవుతుంది కాంతి. స్వాదిష్టాన చక్రం అంతా నాకే తెలుసు అన్న ఒక ఒరవడి ఒక వ్యక్తికి ఉంటుంది. అతను స్వాదిష్టాన చక్రంలో ఉంటాడు. ధ్యానం చేయగా చేయగా తానెందుకు ఈ జన్మ తీసుకున్నాడో, జన్మరాహిత్యాన్ని తెలుసుకుని విశ్వ కళ్యాణంలో ఉపయోగపడేలాగా తయారవుతాను అని సంకల్పించుకుంటాడు మై డియర్ ఫ్రెండ్స్. అక్కడుండే కిడ్నీస్, అక్కడున్న అడ్రినల్ గ్లాండ్స్, గర్భసంచి, యూరినరీ బ్లాడర్ అన్నీ కూడా స్వాదిష్టాన చక్రంలో ఉండి క్లెన్స్ అవుతూ సరికాని ఎనర్జీస్‌ని తీసివేసి సరియైన ఎనర్జీస్‌తో నింపుతున్నారు. అదే సమయంలో మెడ వెనుక భాగము, వెన్నుపూస భాగము 2 కూడా కాంతితో కప్పబడి ఉన్నది. మెల్లగా మీ వెన్నుపూస, వీపు భాగం అంతా కూడా కాంతితో నింపబడింది. మీ నడుం భాగం దగ్గరకొస్తుంది. నడుము, ఫైనాన్షియల్ మ్యాటర్స్, సెక్సువల్ మ్యాటర్స్ వాటి యొక్క అర్థం తెలియక అదేదో తప్పుడు సమాచారంలాగా డబ్బే జీవితం అన్నట్టు ఉంటారు. అటువంటి వ్యక్తులు ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తయారవ్వలేక సతమతమవుతూ డబ్బే ప్రాధాన్యంగా జీవిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనకేది కావాలో ముందు అది ప్రకృతిలోకి మనం ఇవ్వాలి. నీకు డబ్బు కావాలంటే డబ్బు ఇవ్వాలి. జ్ఞానం కావాలి అంటే జ్ఞానాన్ని పంచిపెట్టాలి. భోజనం కావాలి అంటే ముందు ఫుడ్‌ని విస్తరింప చేయాలి. ఫుడ్ పెట్టాలి. నీకేది కావాలో ముందు అది ఇవ్వాలి ముందు ప్రకృతిలోకి. అది ప్రకృతి యొక్క నియమం. ఆరోగ్యం కావాలంటే అనారోగ్యస్తులకి సహాయం చేయాలి. సహాయపడాలి. వాళ్ళకి మందులు కొనడము, జ్ఞానం నేర్పడము, ధ్యానాన్ని నేర్పించడము చేయాలి.
స్వాధిష్టాన చక్రం నుండి మూలాధార చక్రానికి ప్రయాణం అవుతుంది కాంతి. మెల్లగా కాంతి మూలాధారానికి ఫ్లో అవుతుంది. మూలానికి ఆధారం మై డియర్ ఫ్రెండ్స్. మన పూర్ణాత్మ దాకా 12 చక్రాలు ఉంటాయి. ఈ శరీరంలో షట్ చక్రాలు, శరీరం బయట షట్ చక్రాలు. 12వ చక్రం యామిని చక్రం మన మూల ఊర్ధ్వాత్మ పూర్ణాత్మ దగ్గర ఉంటుంది. ఆ చక్రంతో కనెక్ట్ అయ్యేసరికి 12 చక్రాల్లో పూర్తిగా దానికి మన మూలాధారమే ఆధారం. మనం జ్ఞానాన్ని పెంచుకునే కొద్దీ, శక్తిని పెంచుకునే కొద్దీ, సత్యంతో ప్యూరిటీతో ఉండే కొద్దీ మనం ఎదుగుతూ ఉంటాము మై డియర్ ఫ్రెండ్స్. మనలో హయ్యర్ కాన్షియస్నెస్ ఎంటర్ అవుతుంది. మూలాధారం భౌతిక జీవితంతో ఎక్కువ ముడిపడి ఉంటుంది. ఆరాటాలు ఎక్కువగా ఉంటే ద్వంద్వత్వంలో జీవిస్తూ ఉంటాము. సరికాని కోరికలు, సరికాని ఆలోచనలు అన్నిటితో మిక్స్ అయిపోయి కన్ఫ్యూజన్ స్టేట్ లో మూలాధారంలో ఉంటాము. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకున్న కొద్దీ, ధ్యానం చేసే కొద్దీ, జ్ఞానాన్ని పెంచుకునే కొద్దీ మూలాధారంలో భూమాతతో కనెక్ట్ అయ్యి, ఆవిడతో కనెక్ట్ అయ్యి రోజు పావుగంట ధ్యానం చేస్తూ భూమాతతో కనెక్ట్ అయి ఉండండి. మీలో మార్పులు సహజంగా ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్తూ ఉంటారు. ఉన్నదల్లా ఒకటే మై డియర్ ఫ్రెండ్స్, మూల చైతన్యం శక్తి. ఆ శక్తి మనలోనూ ఉన్నది. మనం భూమి మీదకి అనుభవమే జ్ఞానం కోసం వచ్చి ఉన్నాము. సమయమే సాధన. ఈ దేహమే దేవాలయం. దీంట్లో నివసించి ఉండే జీవుడే దేవుడు. ఈ శరీరంలో ఉన్న కణాలన్నీ కూడా కాంతిని నింపుకుంటున్నాయి. ఇంటి భాగము, మీ యొక్క తొడ భాగము, మోకాళ్ళు అహంకారాన్ని సూచిస్తాయి ఫ్రెండ్స్. నేను అనే పదాన్ని విసర్జించండి. ఇక్కడ ఎక్కడా నేను లేదు. మనం వచ్చింది భూమి మీదకి జన్మ తీసుకుని సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్యాన్ని అవగతం చేసుకోవడానికి. ఎప్పుడు గతంలో ఉండొద్దు. భవిష్యత్తు అయోమయము. గతాన్ని విగతం చెయ్యండి. అప్పుడు మీకు ఈ క్షణం అవగతం అవుతుంది.
భూతకాలం భూతం లాంటిది. భవిష్యత్తు అయోమయం. వర్తమానం వరం లాంటిది మై డియర్ ఫ్రెండ్స్. వర్తమానంలో జీవించండి. ఎరుకతో జీవించండి. సత్యంతో జీవించండి. మీ కాళ్ళు, పాదాలు అన్నీ కూడా, ప్రతి కణము కూడా మీ శరీరంలో కాంతితో నింపబడ్డాయి. ఒక్కసారి మిమ్మల్ని మీరు కాంతిమయంగా తయారైనట్టు వీక్షించండి. మనమందరం భూమి చుట్టూ కూర్చుని ధ్యానం చేద్దాం. ఆఖరి 2 నిమిషాలు. మనలో ఉన్న ప్రేమ తత్వాన్ని భూమాతలో ఉన్న ప్రేమని మనలోకి కనెక్ట్ చేసుకుంటూ, ఆవిడని గట్టిగా హగ్ చేసుకొని, ఎంతో ప్రేమని పొందుతూ, ఆవిడ దగ్గర మన అమ్మ ఆవిడ. మనలో ఉన్న ఏమన్నా బాధాకరమైన విషయాలుని ఆవిడతో పంచుకోవచ్చు. ఆవిడకి అన్నీ తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. అన్నీ మనం అమ్మకి చెప్పుకోవచ్చు. కాసేపు ఆవిడ ఒళ్ళో సేద తీరుద్దాం. తల్లి ప్రేమ ఎంతో అమూల్యమైనది మై డియర్. అమోఘమైనది. అత్యద్భుతమైన ఆ యొక్క శక్తిని ఫీల్ అవ్వండి. అమ్మా, నా ద్వారా ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించి, నన్ను దివ్యులుగా తయారు చేసి, దివ్య జ్ఞానాన్ని నాకు ప్రసాదించమ్మా అని అడిగి తీసుకోవాలి. అసెన్షన్‌లో భాగంగా నన్ను ఉపయోగించుకో అని చెప్పాలి. నేను ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతాను. నేను రాయిని ప్రేమిస్తాను. నేను రప్పని ప్రేమిస్తాను. ప్రకృతిలో ఉన్న అంతా నాలోనికి తీసుకుంటాను. నాలో ఉన్నదంతా ప్రకృతిలోకి ఇస్తున్నాను. గత జన్మల పాపకర్మల నుండి నేను బయటకొస్తాను. బయటకొచ్చేసాను అనుకోండి. ఈ జన్మ పాపకర్మల నుండి నేను బయటకొచ్చేసాను. సరికాని ఆలోచనల నుండి బయటకొచ్చేసాను. స్వార్థము, అసూయ, ద్వేషము, కోపము, ఇటువంటి హర్షట్ వర్గాల నుండి నేను బయటకొచ్చేసాను. అనారోగ్యాల నుండి బయటకొచ్చేసాను.
నేను దైవంగా మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను. మనమందరం భూమి నుండి భూదేవికి కృతజ్ఞతలు తెలుపుకొని మెల్లగా ఇండియా వైపుకి వచ్చేస్తున్నాం. ఇండియాలో ఉన్న ఆంధ్రాలో ఉన్న మనందరి యొక్క స్వస్థలానికి భౌతిక శరీరంలోకి కనెక్ట్ అవుతూ గృహమంతా కుటుంబ సభ్యులందరినీ కూడా తెల్లటి కాంతితో ఊహించుకున్న అందరినీ కూడా చూసుకుని నా ద్వారా ఏ మంచి అయితే చేయించాలనుకుంటున్నారో ఆ మంచిని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మీ యొక్క సిద్ధత్వాన్ని తెలియజేయండి. భగవంతుడు ఆజ్ఞను అమలు పరుస్తాను. ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతాను. ఇన్వైట్ చేసిన మాస్టర్స్‌కి, మన పూర్ణాత్మలకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చక్కగా మీ 2 చేతులు ఇట్లా తీసుకొని కళ్ళ మీద బోర్లించుకోండి ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా 2 చేతులు తీసి కళ్ళు తెరిచేసేసేయండి. అందరం క్లాప్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.